prepared this program. We initiated this program to create a awareness among all the citizens, all the societies. So anti-drug awareness walk, which was organized by Sri Sai Model High School, to create a awareness amongst all the students, all the society. So how to eradicate drug, how to prevent, how to get rid of this bad habits from society. సో ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం చాలామంది పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల సో వాళ్ళ తల్లిదండ్రులను కానీ సొసైటీని కానివ్వండి చాలా మిస్ అవుతున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ కెరియర్ ఆల్సో. సో ఈ డ్రగ్ అవేర్నెస్ వాక్ వల్ల మేము సమాజానికి తెలియజేసింది ఏమనక సో వీళ్ళందరూ ఎవరైతే పిల్లలు ఉన్నారో తప్పుదోవలో పడుతున్నారో వాళ్ళందరూ కూడా సో మంచి లైఫ్ని చూస్ చేసుకోవాలి. సో వాళ్ళ కెరియర్లో మంచి గోల్స్ అనేవి అచీవ్ అవ్వాలి. సో మనం లోకల్లోకి చూస్తున్నాం ప్రజెంట్లీ మనము రీసెంట్గా మనకి జరుగుతున్నటువంటి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి మనకి నియర్ బై ఏరియాస్లో కానీ లోకల్లో కానివ్వండి మనకి చాలా న్యూసెస్ వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఏజ్ క్రైటీరియా ఏంటంటే అరౌండ్ 15 to 25 కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి నియర్ బైలో మనకి డ్రగ్స్ అవైలబుల్ ఉండడం కానివ్వండి మాదక ద్రవ్యాలు అవైలబుల్ ఉండడం కానివ్వండి సిగరెట్స్ కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ అడిక్టివ్కి వీళ్ళు అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ కెరియర్ని లూజ్ చేసుకుంటున్నారు. సో వీ వాంటెడ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ అడిక్టెడ్. లైక్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళలో కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ స్టేటస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అలాగే శ్రీ సాయి మోడల్ హై స్కూల్ వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పేరెంట్స్ యాజ్ వెల్. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎలాంటి మన ఉన్నత స్థాయిలకు చేరుకున్నారా లేదా అన్నది వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో సందీప్ సార్, చైర్మన్ కరస్పాండెంట్ సార్ గారు, ప్రిన్సిపల్ మేడం హేమలత అండ్ నిర్జా మేడం, సో వీ ఆల్ టుక్ అన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్. సో లాట్ ఆఫ్ రిక్వెస్ట్స్ కూడా రావడం జరిగింది. సార్ మీ సైడ్ నుండి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సొసైటీలో మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు బాధ్యత కూడా ఉంటుంది అన్న టాక్ రావడం. సో నియర్ బై ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కమిషనర్ ఆఫీస్ గారండి, మన నియర్ బై నాచారం పిఎస్ కానివ్వండి. సో ఎవరైతే అఫీషియల్స్ మాకు సపోర్ట్ చేస్తారో ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీలో, ఎస్పెషల్లీ ట్రాఫిక్ అండ్ స్టాఫ్ మేనేజ్మెంట్, so all supported here. We would like to thank everyone. Thank you very much. So as of now we did not receive any cases, but we saw మన లోకల్లో ఏదైతే ఏరియా ఉందో సో మనం ఉంటున్న ప్రజెంట్ లొకేషన్స్లో కానివ్వండి నియర్ బై సరౌండింగ్స్లో కానివ్వండి మనకి ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటి కేసెస్ వస్తున్నాయి అనే అవేర్నెస్ అనేది నాకు రావడం జరిగింది. సో మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకున్నాం. సో ఇట్ షుడ్ నాట్ గో బియాండ్. సో దీన్ని అరికట్టడానికి మన అవేర్నెస్ వాక్ అనేది తీసుకున్నాము. ఇంతవరకు అయితే మనకి బై గాడ్స్ గ్రేస్ అలాంటి కేసెస్ ఏవి రాలేదు. సో ఇక్కడ వాళ్ళు కాకపోయినా కూడా ఒక ఏరియా వాళ్ళు కాకపోయినా కూడా బయట ఏరియా వాళ్ళు వచ్చి సో ఇక్కడ ఎందుకంటే అది నాన్ లోకల్ అవుతుంది వాళ్ళకి. సో ఏరియా డిఫరెన్స్ ఒక 5-10 కిలోమీటర్స్ సరౌండింగ్స్ వాళ్ళు బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ప్రజెంట్ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. దాన్ని మనం అరికట్టడానికి అవేర్నెస్ వాక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో వీ ఆల్మోస్ట్ పార్టిసిపేటెడ్ 200 to 300 క్యాండిడేట్స్ స్టూడెంట్స్ తోటి అండ్ వాలంటీర్స్ తోటి మనం ఈ వాక్ అనేది చేయడం జరిగింది. సో మార్నింగ్ అరౌండ్ 10 o'clock మనం ఈ వాక్ స్టార్ట్ చేయడం జరిగింది. వీ కవర్డ్ ఓవర్ 5 kilometers ఏరియా. సో మల్లాపూర్ ఫ్రమ్ శ్రీ సాయి మోడల్ హై స్కూల్ ప్రెమిసెస్ నుండి కూడా శివ హోటల్, సో అక్కడ నుండి మనము గవర్నమెంట్ హై స్కూల్, అక్కడ నుండి సూర్యనగర్ అండ్ కమ్యూనిటీ హాల్ నుండి మళ్ళీ సూర్యనగర్ నుండి మళ్ళీ కేమ్ బ్యాక్ టు శ్రీ సాయి మోడల్ హై స్కూల్. సో ఆల్ రెసిడెంట్స్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్స్ ప్రిమిసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరిగింది. డెఫినెట్లీ సార్, మేము మీ పిల్లలు కానీ మా పిల్లలు కానివ్వండి, మా స్కూల్ పేరెంట్స్ కానివ్వండి, రెసిడెంట్స్ కానివ్వండి, సో మేము ఇప్పుడు చేసిన 1 hour ర్యాలీలో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ద కేమ్ అవుట్ సైడ్. మేము దీనికి ఓన్లీ ర్యాలీ ఒకటే తీయడం కాకుండా దీనికి సంబంధించినది సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. సో మేము స్లోగన్స్ చేయడం జరిగింది అండ్ అలాగే ఆన్లైన్లో మేము యూట్యూబ్ ఛానల్లో మేము లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటివి మేము చేయడం మా ప్రయత్నం వరకు మేము చేస్తున్నాం. ఎంతవరకు రీచ్ అవుతుందనేది 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పేరెంట్స్ అందరికీ రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా సమాజంలో చేంజ్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభుత్వాలే అక్కడక్కడ బార్ షాప్లు ఓపెన్ చేయించి తాగుతాను ప్రోత్సహిస్తున్న సందర్భంలో మద్యపానం బంద్ చేయడం అనేది ఇబ్బందికరమైన విషయమా? డెఫినెట్లీ సార్, అది గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దానికి మనం అగెనెస్ట్గా అయితే వెళ్ళలేము. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనము మన ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. సో మనం దానికి అగెనెస్ట్గా అయితే వెళ్ళదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏంటంటే ప్రజెంట్ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో సో అరౌండ్ 15 to 20 years లోపు పిల్లలు ఎవరైతే యూత్ ఉన్నారో ఇలాంటి అడిక్ట్స్ కావకుండా ఉండడానికి మనం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. సో వేరే వాటికి సంబంధించినవి అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. నౌ రీసెంట్లీ వీ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఇనిషియేటివ్ యాంటీ డ్రగ్ కమిటీ కూడా
కూడా ప్రయత్నించాలి, చేయాలి, ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పేసి నియర్ బై SHO నుండి కూడా మాకు నోటీస్ రావడం జరిగింది. వి ప్రిపేర్డ్ ఎ కమిటీ ఆల్సో, వైస్ ఛాన్సలర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అలాంటివి స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటివి చేయమని చెప్పారు. వీఆర్ ఆల్సో కమిటీ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కూళ్ళలో కానివ్వండి, నియర్ బైలో కానివ్వండి, దే కెన్ అప్రోచ్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు మీ పేరు? తనుష్క, ఏ క్లాస్ అమ్మ? 8th క్లాస్. సో ఎలా ఈరోజు చేసిన ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. డ్రగ్స్ డోంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు స్టూడెంట్స్. అవేర్నెస్ అనిపించిందా? ఎస్. నా పేరు హర్షిక. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాక్ అంటే ఇప్పుడు మేము యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాక్ వల్ల ఇంకా జనాలకి కూడా అది మానుకునేటట్టు చెప్తారు. బాగా అనిపించిందా? మంచిగా అనిపిస్తుంది. ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషం అండి. మై నేమ్ ఈస్ దీప్తి. ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్. Drugs ends all the dreams. We should aware of drugs. So by this rally, all can know that drugs is harmful. It should not use. Say no to drugs. ఇవాళ మల్లాపూర్లో శ్రీసాయి మోడల్ హై స్కూల్ పర్మిషన్లో ఇవాళ యాంటీ డ్రగ్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో యజమాని డైరెక్టర్ సందీప్ గారు, మేడం వచ్చేసి హేమలత గారు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మల్లాపూర్ డివిజన్లో మొత్తం మన ఓల్డ్ మల్లాపూర్, భవానీనగర్, కేరడి నగర్ నుంచి ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఒక సొసైటీకి ఒక పెద్ద మెసేజ్ ఇద్దామని ఒక ఫ్లెక్స్ల ద్వారా, ఒక స్పీచ్ ద్వారా, ఒక వాక్ ద్వారా అందరూ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఇవాళ రేపు పిల్లలు చాలా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఇంకా ఫాదర్స్ వాళ్ళ ముంగట స్మోక్ చేయడం చూసి వాళ్ళకి చూసి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా స్మోక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏం సొసైటీకి స్కూల్ మెసేజ్ ఏమి ఇచ్చిందంటే అందరు యాన్యువల్ డేస్ ఇవన్నీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ స్కూల్ ఏం మెసేజ్ ఇచ్చిందంటే ఒక డ్రగ్స్తోని ఈ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక సొసైటీకి మెసేజ్ ఇద్దామని స్కూల్ శ్రీసాయి మోడల్ ఇవాళ ఈ కండక్ట్ చేయడం జరిగింది ర్యాలీ. ఇందులో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. నా పేరు హరీష్ గౌడ్. నేను కార్పొరేట్ ఎంప్లాయీ యాక్చువల్లీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ శ్రీసాయి మోడల్ హై స్కూల్. సో అవేర్నెస్ అనేది గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది. బట్ ఇంకా చిల్డ్రన్స్ స్టేజ్కి ఇంకా యూత్ స్టేజ్ వరకు అంత రీచ్ అవ్వట్లేదు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మనము లోకల్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుర్రు స్కూల్ సిబ్బంది. సో ఈ అవేర్నెస్ స్టూడెంట్స్కి ఒక్కళ్ళకే కాదు, పేరెంట్స్కి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇనిషియేటివ్. ఇక రాబోయే స్టేజెస్లో కూడా వీళ్ళు ఇట్లాంటి ఇనిషియేటివ్ చాలా వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేట్ స్థాయిలో ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్స్ కావచ్చు, డాక్టర్స్ కూడా స్మోకింగ్ చేసినప్పుడు బాగా అలాంటి ఫ్రెండ్స్ వల్ల మీకు ఎదురైతే ఎలాంటి ఆల్వేస్ ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ప్రతి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అది ఏంది మనం స్మోక్ చేసే బాక్స్ పైన కూడా ఉంటుంది చేయొద్దని. కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తేనే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్, చిన్న పిల్లలే ఇనిషియేటివ్ తీసుకొని నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళకంటే. వాళ్ళకి అట్లీస్ట్ ఆ టైంలోనైనా బ్రెయిన్కి వెళ్తుందని ఇది ఒక ఇనిషియేటివ్ అంతే. And the guest of honors and my dear staff and my loving students, a very good morning. Today we people have gathered here to have an anti-drug awareness program. So we are going to have a rally, and today we people are going to speak regarding the drugs, how they are affecting in this society. We are going to have a awareness, and I would like the chief guest of today to have a small message for our students. My staff of Sri Sai Model High School and my dear students, a very good morning to one and all. Today we have gathered here to have the awareness regarding drugs, where the youth have to realize that life is a gift rather than any other precious gifts which cannot be received. Let me tell you all one thing, every form of addiction is bad, no matter whether the narcotic be alcohol, cigars or some other drugs. The World Drug Day is marked on
26th June 1989 to strengthen action and achieving a world free of drug abuse. The theme of anti-drug rally is today's our main theme of making this program is to educate young people about the danger of drugs as well as to promote healthy ways to cope up with stress and problems. Our Sri Sai Model High School main goal of this rally is to mobilize support and inspire people to act drug use. Main intention to create this program. Our intention is to empower youth with the knowledge and strength to resist harmful influences and to foster a safe environment where healthy choices are the form. Therefore, we call upon each individual to educate themselves, support local anti-drug initiatives and serve as a positive role models. Mostly, young people abuse substances including academic difficulties, health-related problems and mental health. Let us leave this rally with renewed sense of purpose, a shared intention to build a drug-free future. Let us transform our words into action, our hope into reality. Let's stand together, united in our determination to reclaim our community and restore the promise of a brighter tomorrow. Let our intent become action, let our voice become a change. The time for talk is over, the time for action is now. Let this rally be a fleeting moment of inspiration. Let's make it the catalyst for lasting change. Let's commit to concrete actions, to measurable results, and to a future where our community is defined by healthy and prosperity, not by scourge of drugs. Let's turn our intent into a powerful and unstoppable force. Thank you from the bottom of my heart. Your presence here today speaks volumes. It shows that you care, that you are invested, and that you are ready to make a difference. I deeply appreciate you choosing to spend it with me in this important cause. Your commitment strengthens our resolves. We are in this together, and I am so grateful you are a part of this movement. Thank you everyone for standing with me. Thank you. Thank you, sir. Thank you for the valuable message for us. As the chairman has told for us, united in our determination to reclaim our community and restore the promise to a brighter tomorrow, we are going to follow this message what you have given this, sir, right now. So now we are going to fly the balloons and start the rally. Yes. Raish Mama wants to give the speech right now. Yeah, you can give a small message, madam. Good morning everyone. As we Sri Sai Model High School, today 1st of March, we are taking an initiative step towards anti-drug awareness program. So eventually, drugs affect the biotransformation of a drug before it enters the... How does it going to affect even stroke, heart attack, psychosis, overdose and even death also. So we must be, as every year on 26th of June, we will celebrate Anti-Drug Day. So today we are taking an initiative as anti-drug awareness from our school. So drug addiction has become a worldwide problem, especially in teenagers. Drug abuse is causing millions of illness and death are over the world. Moreover, various social hazards like violence, child abuse. Drug abusing is very harmful for our society
The objective of this day is to make the entire world free from drug abusing. Now I would like to call up from class 6 to class 10 students to stand. All the students from class 6 to 10. బెలూన్లు కూడా ఎగిరేశారు. ఇక్కడ మరొక బాలిక